హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మేము సడన్గా గోవా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ముంబై టు గోవా. సో దిస్ ఈజ్ డే 1. మేము మార్నింగే స్టార్ట్ అయ్యాం 3 o'clockకి. సో యాక్చువల్లీ జర్నీ 10 hours పడుతుంది. సో మేము ఇంకా కార్లో మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి సో ఇద్దరు షేర్ చేసుకొని అలా జర్నీ అనేది స్టార్ట్ చేసాం. సో మధ్యలో మాకు బాగా ఇంకా ఆకలేస్తుంటే సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇంకా ఆగామన్నమాట. అంత సూపర్గా ఏం లేదు, బట్ ఓకే పర్లేదు. ఇంకా మేము ఎక్కడ సెర్చ్ చేసినా మాకు ఇంకేం దొరకలేదు. సో కొంచెం రేటింగ్స్ అవి ఇదే బెస్ట్ కింద అనిపించింది. సో మేము అది ఇంకా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ప్రో వాయిస్ ఓవర్ ఎనీథింగ్ గైస్. జస్ట్ ఐఎమ్ యూట్యూబ్ జర్నీ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. అంటే అంత అలవాటు నాకు లేదనమాట. సో ఏమన్నా అంత లైక్ వాయిస్ ఓవర్ కానీ వీడియో కంటెంట్ కానీ మరీ అంతలా ప్రోగా ఉండదు. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్, ఐ విల్ ఇంప్రూవ్. సో ఇదే స్టార్టింగ్ కాబట్టి. హాయ్ గైస్, just now we came, like we started around 3 o'clock. Now we reached it's like 2:30. We done lunch and we just came to room. So I will show you quickly room tour. I loved it too much, so I am excited to show you guys. Okay, then this is near to railway station also. Like, see, view is too good. हाँ ना बाबा, view कैसे लग रही view? अच्छा है. हाँ, like we are actually we travel ना, so lush green. So travel చేసాం కాబట్టి we are feeling so tired. So after getting fresh, I will talk with you. ठीक है. So you guys will see quickly room tour. Okay, bye bye. సో ఇదొచ్చి మేము ఉండబోయే అకామిడేషన్ అనమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది గైస్. అంత ట్రావెల్ చేసి వచ్చి చూసిన తర్వాత కొంచెం రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే ఉండే 2-3 days అయినా ఆ ట్రిప్పులో కొంచెం ఈ రూమ్ అకామిడేషన్ బాగుంటే మనకి రిలీఫ్గా అనిపిస్తుంది. నిజంగా హాలిడేని ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం లైక్ వెబ్సైట్లో బుక్ చేసుకునేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం రియల్గా చూసింది ఒకలా ఉంటుంది. బట్ ఇది కొంచెం సాటిస్ఫైడ్గా ఉందన్నమాట. ఐ లవ్డ్ ఇట్ లిటరలీ. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇది జింజర్ హోటల్, మడగాన్ రైల్వే స్టేషన్కి నియర్ అనమాట. సో దిస్ ఈజ్ గుడ్. I will not say this is like no wow, but this is really good. సో ఇంకా జర్నీ చేసి వచ్చాం కాబట్టి తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాం. ఒక న్యాప్ వేసాను అనమాట. సో నెక్స్ట్ లేచి ఇంకా నార్మల్గా బయటకు వచ్చాను అనమాట. ఎలా ఉంది ఏంటి అని చెప్పి బయట. సో వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇక్కడ కింద కూడా అలా వాళ్ళు టేబుల్స్ అవి అరేంజ్ చేశారనమాట. కూర్చుని లైక్ వీ కెన్ ఎంజాయ్ టీ ఆర్ కాఫీ ఆర్ లైక్ బుక్స్ కూడా ఉన్నాయి సైడ్స్లో, అంటే న్యూస్ పేపర్ అవి. సో అలా వాళ్ళు సెట్టింగ్ చేశారు. అది కొంచెం బాగా అనిపించింది. సో ఇక్కడ మనకి పెద్ద మిర్రర్ ఉంటే అందులో నేను జస్ట్ అలా చూసుకుంటున్నాను అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే హోటల్కి పక్కనే రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. సో ఇదేంటంటే మేము నైట్ ఇంకా దగ్గరలో ఉన్న ఒక బీచ్కి వెళ్ళామన్నమాట. బీచ్కి వెళ్తే అక్కడ ఇది కనిపించింది. దిస్ ఈజ్ లిటరలీ సో నైస్. శాండ్ ఆర్ట్ అనమాట. చిన్న డీటెయిలింగ్ని కూడా చాలా బాగా చేశారు నిజంగా. నేను లైట్ వేసుకుని మరీ క్యాప్చర్ చేశాను. లిటరలీ ఇట్ ఈస్ టూ గుడ్. ఇట్ ఈస్ చాలా కష్టం కూడా, అది స్కిల్ ఉండాలి. ఐ మీన్ చాలా ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే దీన్ని చేయగలరు అనమాట. సో నిజంగా చాలా బాగుందన్నమాట. 3 fishes. లైక్ చీకటిగా ఉంది కాబట్టి బీచ్ అనేది అంతలా నేను క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ చల్లగాలి భలే వస్తూ వ్యూ అయితే మీన్స్ అక్కడ ఉండడం బాగుంది. సో ఇంకేంటంటే నెక్స్ట్ మేము తినడానికి పక్కనున్న రెస్టారెంట్కి వెళ్ళిపోయామన్నమాట. కొంచెం ఇంకా నైట్ టైం. సో ఆ రోజు ఎక్కువ టైం ఎక్స్ప్లోర్ చేయలేకపోయాం, ఎందుకంటే వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పడుకుని అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా అక్కడ రెస్టారెంట్లోనే ఏదో కొంచెం తిని అలా ఉన్నాం. సో దిస్ ఈజ్ డే 1 ఇన్ గోవా.
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్.